నా పేరు వెంకటరమణయ్య. మాస్టర్ గారికి నేను ఒక అమితమైన ప్రేమలో ఆయన ప్రేమలో ఉండే వ్యక్తిలో నేను ఒకడిని. నేను శేషాద్రి గారి మాస్టర్ గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు, అప్పుడు నా వయసు 17 కాబట్టి కరెక్ట్ అయిన టీనేజ్ వయసులో తీసుకుపోయి నేను మాస్టర్ గారి దగ్గరికి చేర్పినందువల్ల మనం ఈ లైన్‌లో రాగలిగాం. అది మాస్టర్ గారు, బాబా కృప వల్ల మనం దీంట్లో ఆధ్యాత్మికతలో చేరగలిగాం. అది గొప్ప చాలా, చాలా విశేషం ఇది. ఈ ప్రసాదం మాస్టర్ గారికి కొంచెం పెడితే బాగుంటుంది మనకు. చాలా కొద్దిగా వచ్చింది అన్న భావన నా లోపలే కలిగింది. మనం పోయి తీసుకోలేం కదా! కొంచెం బాగుంది. ఇంకోసారి అడగడం బాగుంటుందో, బాగుండదో అనేటప్పుడు సడెన్‌గా వచ్చి రమణ ఇట్రా ఇదిగో తీసుకోమని చెప్పారు. అంటే ఎంత గొప్పండి. మన మనసులో ఉన్న భావాన్ని కూడా మాస్టర్ గారు తెలుసుకొని మనకు ఇదో తీసుకో అని చెప్పి ఇవ్వడం అనేది అది నాకు చాలా, చాలా విశేషంగా కనబడింది. చాలా, చాలా ఆ రోజు నాకైతే చాలా సంతోషంగా ఉండింది. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. శ్రీ గురుభ్యో నమః. సార్ నా పేరు వెంకటరమణయ్య. నా స్వగ్రామం ఉచ్చూరువారిపాలెం. ఇప్పుడు స్థిరపడింది చెన్నైలో. తర్వాత మాస్టర్ గారు వల్ల బాబా పరిచయం. మాస్టర్ గారు ఇట్లా పరిచయం అంటే నేను చదువుకునేటప్పుడు 10th క్లాసు. మా ఊరు శేషాద్రి గారి ఊరు, మా ఊరు 2 ఒకటే. నేను 10th క్లాసు కోటలో చదువుతున్నాను. అప్పుడు శేషాద్రి వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి పేరు కమల. ఆ అమ్మాయి ప్రతిరోజు బాబాకి మాలలు కట్టిస్తూ ఉంటుంది. అది నేను తీసుకుపోయి మాస్టర్ గారి ఇంటికాడ ఉండే పటాలకేసేసి తిరిగి నేను యథాప్రకారంగా కోటలకి చదువుకునేదానికి వచ్చేయాల. ఇది ఆ 10th చదివినంత వరకు జరిగింది. దాని తర్వాత నేను విజయనగరంలో మాస్టర్ గారు పనిచేస్తున్న కాలేజీలో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చేరాను. అప్పుడు అంటే 10థ్‌లో కూడా సత్సంగాలకి, శేషాద్రితో కూడా పోయేవాడిని. దాని తర్వాత విద్యానగర్‌కి వచ్చిన తర్వాత చదువుకునేటప్పుడు ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు సత్సంగాలకు పోయేవాడిని. ఇట్లా మాస్టర్ గారు పరిచయం. దాని తర్వాత అట్నే బాబా గురించి చెప్తున్నారు కాబట్టి బాబాతో పరిచయం. ఇది. మ ఈ సత్సంగాలకు పోయేటప్పుడు
బాగా మాస్టర్ గారితో బాగా పరిచయం అయినందువల్ల కొంచెం ప్రేమగా అంటే మాస్టర్ గారికి నేను ఒక అమితమైన ప్రేమలో ఆయన ప్రేమలో ఉండే వ్యక్తిలో నేను ఒకడిని. తర్వాత అప్పుడే కొద్ది రోజుల తర్వాత విజయనగరంలో మందిరం ఏర్పరచాలా అనేది చాలామందికి అభిప్రాయం కలిగినందువలన మాస్టర్ గారు అందరి యొక్క బ్లెస్సింగ్స్, మహానుభావుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని నిర్ణయించుకున్నాడు. అప్పుడు చెన్నైలో ఉన్నాను కాబట్టి మాది పెద్ద ఫ్యామిలీ. మేము నలుగురు అన్నదమ్ములము, ఒక అక్క. దాంట్లో మా పెద్దన్నయ్య పేరు వెంకటకృష్ణయ్య. మాస్టర్ గారు ప్రేమగా కృష్ణయ్య చెట్టి గారు అని పిలుస్తారు. అప్పుడు రమణ, ఈ విధంగా మనం టెంపుల్ కట్టాలనుకుంటున్నాం కదా! దానికి మద్రాసులో విరాళాలు సేకరించాలా? దానికి ఎట్ట చేస్తామో ఆలోచించు అని చెప్పాడు ఒకసారి. సార్ నేను యంగ్ మా ఫ్యామిలీలో. కాబట్టి మా అన్నగారి ఆయన కొంచెం ఆధ్యాత్మికతలో కొంచెం గట్టి పట్టున్న మనిషి. కాబట్టి నేను మా అన్ననితో పరిచయం చేస్తాను. అప్పుడు పరిచయం అయిన తర్వాత ప్రపోజల్ పెడతాము. అంటే మా కమ్యూనిటీలో మా అన్నగారి కంటే తనిపట్టు ఒక రెస్పెక్టు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం వీలైనంత వరకు చేయగలుగుతాం సార్ అని చెప్పారు. దాని తర్వాత శేషాద్రి, నేను అన్నతో చెప్పాం ఈ విధంగా మాస్టర్ గారు అని. మాస్టర్ గారి గురించి నేను అప్పుడప్పుడు పోతున్నాను కాబట్టి అప్పుడప్పుడు చెప్పేవాడిని. అప్పుడు మాస్టర్ గారు ఇంకా ఎక్కువ చెప్పాలంటే నాకంటే ఎక్కువ దగ్గరయ్యారు మాస్టర్ గారికి. ఎందుకంటే నేను బాధ్యతలో ఉండాను. అన్నగారు కొంచెం మా ఫ్యామిలీ పెద్ద కాబట్టి ఆయన కొంచెం ఇంట్లో ఫ్రీగా ఉండడందువల్ల మాస్టర్ గారితో ఎక్కువగా మాట్లాడుకోవడం అన్ని విషయాలు జరిగేటప్పుడు గుడి భూమి పూజ అయిన తర్వాత, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత జరుగుతూ ఉంటే పోతూ వస్తున్నప్పుడు బాగా ఇంకా ఎక్కువగా పరిచయం అయ్యారు మాస్టర్ గారు. అంటే నాకు కాదు, అన్నకి. తర్వాత మాస్టర్ గారు ఈ విరాళాల కోసం చెన్నైకి ఆయన ఒక్కరే కాదు, మాస్టర్ గారు, ప్రకాష్ రావు గారు, గోవిందప్ప గారు, సుధాకర్ రెడ్డి గారు, శేషాద్రి, వీళ్ళందరూ కలిసి చెన్నైకి వచ్చి ఈ కార్యక్రమం పైన వచ్చారు. అప్పుడు మాస్టర్ గారు మన ఇంటికి, అన్నయ్య గారింటికి రావడంతో అన్నయ్య గారికి ఎక్కడ లేని మంచి అనుభూతి. ఆయనకే కొంచెంసేపు ఆయనకి తెలియలే. అంటే అంత ఆ లెవెల్‌కి వాళ్ళ ఇంటికి రావడంతోనే ఆయన ఒక విధంగా తన్మయత్వం పొందాడనమాట. ఎవరికి? అన్నగారికి. దాంట్లో ఇంకా దగ్గరైపోయారు. పోతే మేము విరాళాలకి బంధువుల దగ్గరికి పోయినప్పుడు, వ్యాపారస్తులకు పోయినప్పుడు కొంచెం రెస్పాన్స్ బాగుండింది. ఏదో ఆ రోజు పరిస్థితిలో మనం బాగానే కలెక్ట్ చేసి ఆ మందిని ఉపయోగించుకున్నాం. తర్వాత బాగా అప్పుడప్పుడు పరిచయాలు, మందిరంలో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడు కొన్ని సవరింపులు అయన్నీ మాట్లాడుకునేటప్పుడు అన్నగారికి వాస్తు బా తెలుసు. అన్నప్పుడు ఇది మన షిరిడి నమూనా కడుతున్నాం శెట్టి గారు. కాబట్టి మనం అట్నే పోనీయండి అని చెప్పాడు. సరే మాస్టర్ గారు ఆయన ప్రకారమే పోనీ అని చెప్పి అప్పుడు అన్నగారికేమో తృప్తి తక్కువ. అంటే వాస్తులో వచ్చి ఆయనకు పట్టుంది కాబట్టి, సరే మాస్టర్ గారికి తెలియదా? మాస్టర్ గారు చాలా గొప్ప ఆయన కాబట్టి, సరే అట్నే కానియండి లోపల. దాని తర్వాత ఏదో ప్రకారం జరిగిపోతూ వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు మాస్టర్ గారు అన్నగారికి, శెట్టి గారు మీరు అప్పుడు చెప్పారు కాబట్టి కొన్ని ఇబ్బందులు మనకు తలెత్తున్నాయి కాబట్టి, మీరు చూసి ఇంకెవరన్నా బాగా చూసేవాళ్ళని రప్పించి మనకేం లోటుపాట్లు ఉన్నాయో
దాన్ని సవరణ చేద్దాము అని చెప్పాడు. నేను కనుక్కుంటాను, మీరు కనుక్కోండి అని చెప్పాడు. తర్వాత మాస్టర్ గారు చాలా మందితో సేకరించాడు కొన్ని విషయాలు. అన్నగారు మాకు తెలిసిన ఆయనతో రప్పించి, ఒకరికి ఇద్దరి దగ్గర చూపించి, ఈ విధంగా చేసుకుంటాం, ఈ విధంగా చేసుకుంటాం అనుకోని, మాస్టర్ గారికి తెలిసిన ఒక ఆయన కూడా వస్తే, ఆయన యొక్క సలహా పొంది, అన్ని కూలంకషంగా చర్చించి, దాన్ని కొంచెం మార్చి చేశాం. దాని తర్వాత ఒక లెవెల్‌కి, ఆ రోజుకి ఒక లెవెల్‌కి కొంచెం ఆ దోషాలు, గీసాలు లేకుండా చేశాం. మాస్టర్ గారు ఆయన యొక్క అభిప్రాయం ప్రకారమే. ఒప్పించగలిగినాము, ఒప్పుకున్నారు, చేశారు. అప్పటికి దాని తర్వాత బాగుంది కాబట్టి, ఆయనకొక నమ్మకం ఏర్పడింది మాస్టర్ గారికి. అప్పుడు ఒక మంచి అన్నంటే ఒక మంచి రెస్పెక్ట్‌గా ఉన్నారు మాస్టర్ గారు. అన్ని మంచి, చెడు విషయాలు సంప్రదించడం, ఇలా జరిగిపోతూ ఉండింది. మాస్టర్ గారు కొన్ని ఇబ్బందుల వల్ల అక్కడి నుంచి బయట రాగలిగాడు. బయట ఉండలేకపోయాడు. దాని తర్వాత కూడా అప్పుడు ఫోన్ సౌకర్యాలు లేవు కాబట్టి ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ పోస్ట్ మూలకంగానే మాస్టర్ గారు లెటర్స్ రాయడం, అన్నయ్య గారు లెటర్ రాయడం, మందిరం మెయింటెనెన్స్‌కి ఇబ్బందైతే దాన్ని కొంచెం మీరు చూసుకోవాలా అని చెప్పడం. దానికి మన వంతు అంటే మా ఫ్యామిలీ వంతు మందిరం జరిగేదానికి ఇబ్బంది లేకుండా పూజా పునస్కారం జరగాలి కాబట్టి వాటిల్లో కొంచెం కొద్దిగా మందిరం యొక్క పనుల్లో నిమగ్నమైనాం. అప్పుడు మాస్టర్ గారు రిషఫల్ చేసేటప్పుడు కమిటీని అన్నయ్య గారిని వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. బాధ్యతలు ఎక్కువ పెంచారు. చేసినందువల్ల ఏ అన్నయ్య గారండి? మా పెద్దన్నయ్య గారు. కృష్ణశెట్టి గారు. నేను ఇప్పుడు ఆయన గురించి చెప్తున్నాను. తర్వాత జరుగుతూ ఉన్నాయి. బాగానే జరిగిపోతూ ఉండింది. కాలఘట్టంలో చెన్నైలో ఒక సత్సంగం ఒకటి పెట్టాలని ఒక అభిప్రాయం కలిగింది. మాస్టర్ గారితో నేను వేరే పని మీద గుంటూరు వెళ్ళిపోయాను. వ్యాపార నిమిత్తం. సో, నా యొక్క పని చూసుకొని తిరిగి రిటర్న్‌లో ఒంగోలులో దిగి మాస్టర్ గారి ఇంటికాడ చేసి, నిజంగా మనం సత్సంగం ఒకటి పెడతాం సార్. అంటే మీరెప్పుడు పెడితే ఏర్పాటు చేసి చెప్పండి రమణ. వస్తాను. చేస్తాము అని చెప్పాడు. అప్పుడండి మాస్టర్ గారితో మామూలుగా అంతకుముందు నేను వెంకటగిరికి మాస్టర్ గారు ఉన్నప్పుడు వెంకటగిరికి పోయి ఇచ్చేవాడిని. అంతకుముందు ఒంగోలు పోతే కూడా తరచూ పోయి వచ్చేవాడిని అప్పుడప్పుడు. నేను అనుకున్నప్పుడు పోయి వచ్చేవాడిని. ఆ ప్రయాణం ఎందుకో నాకు తెలియలేదు కానీ భోజనం నేను హోటల్‌లో పోయిస్తాను సార్. నేను రాత్రి ప్రయాణం కదా! వచ్చి మళ్ళా మీతో ట్రైన్ టైమ్ ముందర మాట్లాడేసి పోతాను అన్నప్పుడు, లేదు రమణ ఇక్కడే మన ఇంట్లోనే భోంచేస్తూలే. ఇక్కడనే భోంచేయి అని చెప్పారు. పర్వాలేదు సార్ ఎందుకు శ్రమ అంటే, లేదు ఏం లేదు శ్రమ లేదు. భోంచేయి. అప్పుడు లక్ష్మక్క ఉండింది అక్కడ. అమ్మగారు ఒళ్ళు బాలేదు కాబట్టి ఎందుకు శ్రమ పెట్టడం మనం అంటే ఇప్పుడు లక్ష్మక్క ఉండింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు తినే భోజనం ఇక్కడే భోంచేయచ్చులే అన్నాడు. నేను మాస్టర్ గారు పక్కన కూర్చొని భోంచేసి అట్ టైం ఒక 1 అవర్ బిఫోరు మామూలుగా నేను ఎప్పుడు పోయినా కూడా నేనే వెళ్ళిపోయేది స్టేషన్‌కి. లేదు బైక్‌లో డ్రాప్ చేస్తారులే అని చెప్పి ఎవరో ఉన్నారాడ డివోటీస్. రమణాన్ని తీసుకుపోయి స్టేషన్‌లో డ్రాప్ చేసేసిరండు అని చెప్పారు మాస్టర్. అప్పుడు మాస్టర్ గారితో ఉన్నప్పుడు పాపం ఆయన పర్సనల్ విశేషాలు, ఫ్యామిలీ విశేషాలు మాస్టర్ గారితో శరత్ బాబు అనే ఆయన ఒక ఆయన ఉంటే, మాస్టర్ గారికి, శరత్ బాబు గారికి కొన్ని డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చిన విషయాల్లో ఎక్కువ మాట్లాడుకున్నాం. జై సాయి మాస్టర్.
నాకు ఊ అంటే కొంచెం ముందు చెప్పుండాలి. అది వదిలేసాను. నేను శేషాద్రి గారి మాస్టర్ గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు, అప్పుడు నా వయసు 17 కాబట్టి కరెక్ట్ అయిన టీనేజ్ వయసులో తీసుకుపోయి నేను మాస్టర్ గారి దగ్గరికి చేర్పినందువల్ల, మనం ఈ లైన్‌లో రాగలిగాం. అది మాస్టర్ గారు, బాబా కృప వల్ల మనం దీంట్లో ఆధ్యాత్మికతలో చేరగలిగాం. అది గొప్ప చాలా, చాలా విశేషం ఇది. దాని తర్వాత అప్పుడప్పుడు మన సత్సంగాలకు పోయేటప్పుడు మాస్టర్ గారు ఎక్కువగా బాబా గురించి, మహాత్ముల గురించి పారాయణ చేయండి అని చెప్పేవారు. లాస్ట్‌లో భజన చేసి ప్రసాదం పెట్టుకుంటారు. ఆ ప్రసాదానికి మాకు ఎంతో అమృతంలాగా ఉంటుంది ఆ ప్రసాదం. చాలా బావుంటుంది. ఒకసారి ఏమైందంటే, ఈ ప్రసాదం మాస్టర్ గారికి కొంచెం పెడితే బావుంటుంది మనకు. చాలా కొద్దిగా వచ్చింది అన్న భావన నా లోపల కలిగింది. మనం పోయి తీసుకోలేం గదా! కొంచెం బావుంది. ఇంకోసారి అడగడం బావుంటుందో, బావుండదో అనేటప్పుడు సడెన్‌గా వచ్చి "రమణ ఇటు రా, ఇదిగో తీసుకోమని" చెప్పారు. అంటే ఎంత గొప్పండి. మన మనసులో ఉన్న భావాన్ని గూడా మాస్టర్ గారు తెలుసుకొని మనకు ఇదో తీసుకో అని చెప్పి ఇవ్వడం అనేది అది నాకు చాలా, చాలా విశేషంగా కనబడింది. చాలా, చాలా ఆ రోజు నాకైతే చాలా సంతోషంగా ఉండింది. అటువంటివి మాస్టర్ గారు కదా మనం ఎదురు చూసినప్పుడు, ఓహ్! మనం కరెక్ట్ అయిన జాగాకి మనం వచ్చినాము అన్న ఒక భావన కూడా కలిగిందనమాట. తర్వాత తిరిగి నేను చెన్నైలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మా నాన్న, అమ్మ ఊర్లో ఉండారు కాబట్టి, వాళ్ళు చూసుకునేందుకు పోయేటప్పుడు అమ్మ, నాన్న చూసుకొని తర్వాత మాస్టర్ గారితో కలుసుకొని మాట్లాడి సత్సంగం వచ్చేటప్పుడు ఒకసారి బయలుదేరుతా సార్ రేపు ఉదయం ఊరికి పోతానని చెప్పినప్పుడు, "కొంచెం ఉండు రమణ బయలుదేరుతావు" అని చెప్పాడు. లాస్ట్‌లో అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేసి బయలుదేరేటప్పుడు రా అని చెప్పి ఒక ఫోటో ఇచ్చాడు. ఇది అన్నయ్య గారికి నేను చెప్పి అని ఇచ్చానని చెప్పి అన్నగారికి ఇచ్చేయచ్చు అని చెప్పాడు. సరే. ఆ ఫోటో తీసుకొని మరుసటి రోజు బయలుదేరి నేను చెన్నైకి వచ్చేసినప్పుడు, సరే అన్నకి నేరుగా ఇస్తాం అనుకుని నేను అన్నయ్య గారింటికి పోయాను. ఆ మాట అన్నప్పుడు అన్నయ్య ఏమన్నారంటే, "ఏరా మాస్టర్ గారు ఏం చెప్పారు? ఏం చెప్పి విశేషాలు" అని అడిగాడు. "అరేయ్! నిన్న నేను మాస్టర్ గారి దగ్గర నుంచి ఏదన్నా బేస్తవార సత్సంగంలో విన్నావు కదా! అక్కడి నుంచి మాస్టర్ గారి దగ్గర నుంచి ఏదన్నా వస్తే మనకు ఒక ప్రసాద రూపేణా ఏదైనా వస్తే చాలా బావుంటుంది అని అనుకున్నానురా. ఏమన్నా మాస్టర్ గారు ఏమైనా ఇచ్చారా?" అని చెప్పి అడిగాడు. ఫోటో ఇచ్చా అన్న తీసుకున్నాను. "నీకే ఇవ్వమని చెప్పాడు ఫోటో" అని చెప్పాడు. అన్న చాలా సంతోషపడిపోయాడు. ఎక్కడలేని ఆనందం అన్నకి. అంటే ఆయనే అడిగారు. నేను అనుకున్నాను ఏదన్నా వచ్చి రమణ పోయినాడు కదా! మాస్టర్ గారు ఇస్తే బావుంటుంది. మాకు ఏదైనా ప్రసాద రూపంలో ఏదైనా వస్తే బావుంటుంది. వస్తుందిలే బాబా ఆజ్ఞ అనుకునేటప్పుడు నన్ను అడిగితే నేను అప్పటిదాన్ని బయట పెట్టినా. అంత ముందుగా బయట పెట్టలే. ఆయన చెప్పిన తర్వాత బయట పెట్టా. అన్నకి ఎక్కడ లేని ఆనందం అయిపోయిందనమాట. అటువంటివి జరిగాయి మాస్టర్ గారి వల్ల. దాని తర్వాత నేను మాస్టర్ గారు పోయేటప్పుడు దక్షిణాదికి వసూలు నిమిత్తం పోయేవాడిని. వ్యాపారం చేస్తున్నాను కాబట్టి. మాస్టర్ గారు అప్పుడు ఏమన్నారంటే, "రమణ నువ్వు పోతున్నావు కదా! తిరువ తిరువణామల దగ్గర పూండి అనే ఒక ఊరుంది. అక్కడ స్వామి ఉన్నారు. స్వామిని చూసేసి రా" అని తరచూ చెప్పేవాడు మాస్టర్ గారు నాతో. నేను కలుసుకున్నప్పుడంతా చెప్పేవాడు. నాకు ఏదో పోయేదానికి ఇక్కడి నుంచి బయలుదేరేప్పుడేమో అనుకుంటాను. అక్కడ ఈ కలెక్షన్ నిమిత్తంలో పడిపోయి మనకు ఉన్నప్పుడు వచ్చేస్తాం. అంతే. ఆ విధంగా ప్రయాణాలు ఒక 5, 6 అయినాయి. తర్వాత ఒకసారి మాస్టర్ గారు లెటర్ రాసారు నాకు. "ఈసారైనా తప్పక పోయేసిరా నువ్వు. స్వామిని చూడు. స్వామిని చూసేసిరా" మామూలుగా చెప్పాడు. అప్పుడు అనుకున్నాం ఈసారి పోయినప్పుడు మాస్టర్ గారు వచ్చి పాపం రాసారు లెటరు. ఖచ్చితంగా మనం పోవాలా అనుకున్నాం.
సరే అయిపోయింది. మాకది 1 వీక్ ఉంటా నేను ఆ లైన్‌లో. లాస్ట్ డే చెన్నైకి బయలుదేరేటప్పుడు స్వామిని చూడాలని చెప్పి ఇక్కడి నుంచి అనుకోని పోయా. అనుకోని పోయి అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఊరికి బయలుదేరాలా రిటర్న్ లేదని వస్తా అని చెప్పి అనుకున్నా. విపరీతమైన జ్వరం. అసలు ఇంకెందుకులే మనం చెన్నైకే పోయేస్తాము అనుకోని బయలుదేరేసా. ఎందుకంటే జ్వరంగా ఉంది. చేతిలో వేరే డబ్బులున్నాయి. కలెక్షన్ డబ్బులు. పెద్ద అమౌంట్ ఉండే. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ ఉండింది. సరే నేరుగా పోయేస్తాం అనుకోని బస్ స్టాండ్‌కొచ్చి నేను వచ్చి డౌన్‌లో తిరిగి చెన్నైకి పోయేటప్పుడు మధ్యలో దిండివనం అని చెప్పి ఒక ఊరుంది. దిండివనంలో ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ రమ్మని చెప్పన్నారు. దాన్ని చూసుకొని పోతా అదే డౌన్‌లో రిటర్న్ పోయేటప్పుడు అన్నమాట. పోతాం అనుకోని అది ఆన్ ది వే కాబట్టి ప్రాబ్లమ్ లే. అనుకోని బస్ స్టాండ్‌కి పోయేటప్పుడు బస్సు దిండివనం ఆ బస్ ఎక్కాల. ఆ జ్వరం ఎక్కువ ఉండడం వల్ల తిరువన్నామల బస్ ఎక్కిన. అంటే ఆ 'తి' అనేది 2 తమిళ్‌లో ఒకటి. తమిళ్‌లో ఉంటాయి వర్డ్స్ ఆడ. ఇంగ్లీష్‌లో ఉండవు. 'తి' ఉండే లోపల దిండివనం అనుకోని ఎక్కేసా. ఎక్కింది ఏం చేశానంటే ఫీవర్ బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఎక్కి కూర్చుంది నిద్రపోయేసా. కొంచెం అయిన తర్వాత కండక్టరు టికెట్ ఇంకొకరు తీసుకోవాలా అని తమిళ్‌లో చెప్తా ఉన్నాడు. ఎవరు తీసుకోలేదో కొంచెం అడిగి తీసుకోండి అని చెప్పి ఆయన పాపం నేను మంచి నిద్రలో ఉన్నాను కాబట్టి లేదు. ఆయన ఒక్కొక్కరిని అడుక్కుంటూ వచ్చి నా దగ్గరకొచ్చి లేపాడు. ఎక్కడికి పోవాలా అని అడిగాడు. టికెట్ తీసారా అంటే లేదు నేను నిద్రపోయేస్తున్నాను. జ్వరం వచ్చినందువల్ల. లేదు దిండివనం ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పి. ఏంది ఇది దిండివనం పోయే బస్సు కాదు ఇది. తిరువనామల పోయే బస్సు. కాబట్టి మీరు వేరే దారి లేదు. ఇంక మధ్యలో మీకు కష్టం. మీరు తిరువనామల పొండి. అక్కడి నుంచి కావాలంటే దిండివనం పొండి అని చెప్పారు. అప్పుడు సరే తిరువనామలకి ఇవ్వండి అని చెప్పి తీసుకున్నా. అప్పుడు స్ట్రైక్ అయింది. మాస్టర్ గారు లెటర్ రాసారు. మనం తిరిగిపోయేటప్పుడు దూరం ఉన్నందువల్ల మూర్చుకున్నాము. ఇప్పుడు కంపల్సరీగా ఖచ్చితంగా మనకి ఎట్లున్నా మనం పోవాల్సిందేను అనుకుని తిరువన్నామల దిగా. దిగినప్పుడు అక్కడి నుంచి పూండికి ఒక బస్సు ఉంది. అక్కడ ఉండే వాళ్ళని అడిగితా. పూండికి పోవాలా బస్సు ఎన్ని గంటలకొస్తుంది అనుకోని జ్వరం వచ్చి ఒక 102, 103 ఉంది. సరే అప్పుడేం చేశారంటే అక్కడ ఒక టీ అని కొడతారు కదా! ఒక మెడికల్ షాప్ ఎక్కడ ఉందా అని అడిగితే కొంచెం దూరంలో ఉన్నింది. అక్కడ పోనంటే అక్కడ పోయి ఒక క్రోసిన్ మాత్ర ఒకటి తీసుకొని యేసుకొని తిరిగి ఆ బస్ స్టాండ్‌కొచ్చి నేను క్రోసిన్ మాత్రకు పోయినా ఈ లోపల అది పూండి బస్సొచ్చి వెళ్ళిపోయింది. ఆ మాత్ర తీసుకొచ్చి పోయే లోపల అది వెళ్ళిపోయింది. చాలా గ్యాప్. చాలా టైం ఉందింకా. అంటే తరచూ లేవు. రోజుకొక 2 ట్రిప్పులు, 3 ట్రిప్పులు దాకా ఉంటాయి ఆ రోజుల్లో. అప్పుడు తిరిగి మళ్ళా టీ అంగడికి పోయి అలాగే పొండికి పోవాలా? ఇప్పుడే పోయింది చెప్తున్నారు అంటే, "వెళ్ళిపోయింది సార్ మీకు ఇంకా 4 అవర్స్, 5 అవర్స్ గ్యాప్ ఉంటుంది" అని అన్నారు. ఈ సంభాషణ జరిగేటప్పుడు ఒక పెద్దాయన, ముసలాయన ఒకాయనొచ్చి కనబడి, "నువ్వు పూండికి పోవాలి కదా! పూండి బస్సు పెట్రోల్ బంక్‌లో ఉంది. గబాన పోయి ఎక్కొచ్చు" అని చెప్పారు. నాకే ఒక విధంగా ఉంది. ఒకటి. ఒక పక్క ఏందంటే భయము. మన చేతిలో డబ్బుంది. సూట్‌కేసు. అదేమన్నా ఎవరైనా మనల్ని వాచ్ చేస్తున్నారా? అనేది మనసు లోపల భయం అనమాట. సరేలే చూద్దాం అనుకోని అక్కడి నుంచి ఆ పెట్రోల్ బంక్ దారి అడిగితే చెప్పారు. ఆరబోతే బస్సు ఇక్కడి నుంచి బయలుదేరి ఆరబోయి అది చెడిపోయింది. రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల మనకు అది ఆ బస్సు ఉండలేదు. సరే నేను పోయి ఎక్కి కూర్చున్నాను. అప్పటిదాకా రిపేర్ అవ్వని బస్సు తర్వాత రిపేర్ అయింది. తర్వాత ఒక 15 నిమిషాల్లో రిపేర్ అయ్యి పోయినాము. స్వామి దగ్గరికి పోయినాను. స్వామికి నమస్కారం పెట్టుకున్నాను. ఎదురుగానే కూర్చోడానికి అవకాశం ఉంది. కొంచెం కూర్చొని ధ్యానం చేసుకొని ఆ! ఆహ్, దర్శనానికి పోయే ముందు నా దగ్గర ఉన్న డబ్బు నేను ఎటు తీసుకుపోవాలా? మా స్వామికి ఆనుకునే ఒక షాప్ ఉంది.
ఆ షాపు దగ్గర ఆ సూట్ కేస్ ఇచ్చి స్వామి దర్శనం తీసుకుంటాను అని చెప్పినప్పుడల్లా వాళ్ళు భయపడ్డారు. "ఏం మీరు భయపడిపోలేదు ఏంది" అని అడిగారు. నేను చెప్పాను, "ఇది డబ్బులు. నేను స్వామిని చూడనొచ్చినాను. మీ మీద నేను దర్శనం చేసుకొచ్చి నేను తీసుకుంటాను." అంటే జ్వరం పెరిగింది బాగా. విపరీతంగా పెరిగింది. ఒకరోజు నేను మాత్రం 2 తీసుకోనండి. సరే దర్శనం చేసుకొని తిరిగి వచ్చి ఆయన దగ్గర సూట్ కేస్ అడిగాను. పాపం ఆయన ఇచ్చారు. వచ్చి "ఇక్కడ హోటల్ ఏమన్నా ఉందా" అంటే, "కొంచెం దూరం పొండి. ఆడ పెరుగన్నం దొరుకుతుంది. దాన్ని తీసుకోండి. ఇంక వేరే ఏమి ఉండదు. ఈ సమయంలో పెరుగన్నం ఉంటదన్నారు." సరే అక్కడికి పోయి ఆ పెరుగన్నం తినేసి, ఇంకేం చేస్తాం జ్వరమైనా పర్వాలేదని చెప్పి ఆ మాత్ర ఏసుకొని దేవుడి దయ వల్ల అప్పుడే బస్సొచ్చింది. దిండివనం పోయే బస్సొచ్చింది. అక్కడి నుంచి దిండివనం బస్సు దొరికింది నాకు. ఆ! మర్చిపోయినా. తిరువనామలకొచ్చి తిరువన నుంచి దిండివనం వచ్చి దిండివనం నుంచి ఇద్దరు కస్టమర్‌లు చూసుకొని చెన్నైకొచ్చినా. నేను వచ్చిన తర్వాత ఒక 10, 15 రోజుల్లో స్వామి సమాధి అయిపోయారు. అప్పుడు అనిపించింది మాస్టర్ గారు దీనికోసమేనా మనకు ఉత్తరం రాసింది. అక్కడ ఒక చాలా గొప్ప విషయం. రెండో పాయింటు దిండివనం ఎక్కాల్సిన బస్సు తిరువన్నామల ఎక్కిన. సెకండ్ పాయింటు. తిరువన్నామల బస్సు దిగిన తర్వాత మాత్ర కోసం పోయి బస్సు పోయింది. తిరిగొచ్చి మాత్ర తీసుకొని పోతే ఒక పెద్ద ముసలాయన రావడం, "ఆడుంది పెట్రోల్ బంక్‌లో ఉంది పోయి ఎక్కండి" అని చెప్పడం. ఇదంతా ఇచ్చి మనకు ఒక ప్రాప్తం. అదొక పెద్ద ఆ విషయంలో చాలా, చాలా అదృష్టం చేసుకున్నాను. స్వామి వారం 10 రోజుల్లో సమాధి అయిపోవడం అంటే మనకు ఇంకేముంది తర్వాత. అసలు గొప్ప విషయం జరిగింది. మీకేమన్నా ప్రత్యేకమైన ఆశీస్సులు గాని, మీకేమైనా ప్రత్యేక అనుభవం ఉందా మానసబ్బా స్వామి దగ్గర, పూండి స్వామి దగ్గర? ఏం చెప్పా ఏం లే బాబా నన్ను చూసుకొని మాస్టర్ గారిని తలుచుకొని దండం పెట్టుకున్నాను. కొంచెంసేపు ఉండాను. ఎదురులో కొంచెంసేపు కూర్చొని ఒక 10, 15 నిమిషాలు ధ్యానం చేసుకున్నాను. ఆయన ఎప్పుడు కూర్చున్నా ఇంటి అరుగు మీదే ఉన్నారు. అరుగు మీదనే ఉంటారు. చాలా మంది దగ్గర తీసుకోరు. నన్ను సిగరెట్ ప్యాకెట్ తీసుకోమని చెప్పారు. నాకది మనసులో కష్టమే. అయినా చెప్పారు. మాస్టర్ గారే చెప్పారు. "తీసుకుపోయి నీ దగ్గర తీసుకుంటే ఓకేరా. తీసుకోపోతే డిసప్పాయింట్ అవ్వక." మ అతనికి తీసుకోకూడదని ఒక అభిప్రాయంగాన లేకుంటే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి నువ్వేం డిసప్పాయింట్ అవ్వక. అంటే నేను బాధపడతానేమోనని అదొకటి చెప్పి పంపించారు మాస్టర్ గారు. నేరులో ఉన్నప్పుడు. నేను అదే విధంగా తీసుకుపోతే పాపం తీసుకున్నారు. తీసుకొని కొంచెం నిలబడి నమస్కారం చేసుకుంటే కూడా మామూలుగా వెనకుండేవాడు నన్నేమి ఫోర్స్ చేయలే. తిరిగొచ్చి కరెక్ట్‌గా స్వామి కూర్చున్న దానికి ఎదురులోనే ఒక అరుగుంది. ఆ కాలం పాతకాలపు అరుగులు కదా! కూర్చొని కూడా నేను ఒక 10, 15 నిమిషాలు స్వామిని తలుచుకుంటూ, బాబాని తలుచుకుంటూ మెయింటైన్ చేశాను. తీసుకున్నారు కాబట్టి అదొక హ్యాపీ. కాబట్టి అదొక మంచి సంతోషం కదా! ఎంతసేపు ఉన్నారండి పూండి స్వామి సన్నిధిలో మీరు? పూండి స్వామి సన్నిధిలో ఇంచుమించు ఒక 45 మినిట్స్ ఉన్నా. అంటే మాస్టర్ గారి అనుగ్రహం మీకు పూండి స్వామి దర్శనం ఇప్పించాలని మాస్టర్ గారు అన్ని సార్లు పట్టుబడి చెప్పి, మీకు ఒంట్లో బాలేకపోయినా అలాగ మీకు ఆ బస్సు ఎక్కాల్సొచ్చింది. అలాగెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయిన కొంతకాలానికే కొద్ది రోజులకే కొద్ది రోజులు జ్ఞాపకం లేదు. నాకు తెలిసి ఒక 10, 15 రోజులు పేపర్‌లో చూసా. సమాధి అయిపోయారని. అయితే నేను వచ్చిన వెంటనే తిరిగి మాస్టర్ గారికి లెటర్ రాసా. కంప్లీట్ ఇట్లా జరిగింది సార్. పోయి చేసిన స్వామిని దర్శనం చేసుకొచ్చానని. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. మీలో చాలామంది మా వీడియోస్‌ని చూస్తున్నారు. కానీ
సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి కదా! అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.